ఓం అస్మద్గురుభ్యో నమః. నేటి మంచి మాటలో మనకేమైనా కావాలంటే ఎవరిని అడగకూడదు, దేవుడిని అడగాలి. అదేమిటో కథ రూపంలో తెలుసుకుందామా? ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతను గుడికి వెళ్ళినప్పుడు ఎడమ మరియు కుడివైపున ఇద్దరు బిచ్చగాళ్ళు కూర్చుని ఉండేవారు. కుడివైపున ఉన్నవాడు, ఓ దేవా, నువ్వు రాజుకు చాలా ఇచ్చావు, నాకు కూడా ఏదైనా ఇవ్వు అని అడిగేవాడు. అప్పుడు ఎడం వైపున ఉన్నవాడు, ఓ రాజా, దేవుడు నీకు చాలా ఇచ్చాడు, నాకు కూడా ఏదైనా ఇవ్వు అని అడిగేవాడు. ఒకరోజు రాజు తన మంత్రిని పిలిచి, ఆలయం యొక్క కుడివైపున కూర్చున్న బిచ్చగాడు ఎల్లప్పుడూ దేవుని నుండి అడుగుతాడు, ఎడం వైపున కూర్చున్న వాడు ఎల్లప్పుడూ నన్ను అడుగుతాడు. కాబట్టి నువ్వు ఇలా చేయి, ఒక పెద్ద పాత్రలో పాయసం నింపి అందులో బంగారు నాణెం వేయండి, దానిని కుండలో వేసి అతనికి ఇవ్వండి అన్నాడు. మంత్రి కూడా అలాగే చేశాడు. ఇప్పుడు ఆ బిచ్చగాడు సంతోషంగా పాయసం తింటూ మరొక బిచ్చగాడిని ఆట పట్టిస్తూ, హూ, దేవుడిస్తాడు అని అన్నావు, ఇప్పుడు దేవుడు నీకు పాయసం ఇచ్చాడా అని పాయసం తిన్నాడు. అతని కడుపు నిండిపోయింది. కాబట్టి అతను మిగిలిన పాయసాన్ని పాత్రను మరొక బిచ్చగాడికి ఇచ్చి, తీసుకో, నువ్వు కూడా తిను అని అన్నాడు. ఒకరోజు రాజు వచ్చినప్పుడు అతని ఎడం వైపునున్న బిచ్చగాడు అలానే ఉన్నట్టు కనిపించాడు. కానీ అతని కుడివైపున ఉన్నవాడు కనిపించడం లేదు. రాజు ఆశ్చర్యపోయి అతన్ని అడిగాడు, నీకు పాయసం పాత్ర అందలేదా అన్నాడు. బిచ్చగాడు అన్నాడు, అవును, నాకు అందింది, అది ఎంత రుచికరమైన పాయసం, నేను దానిని కడుపు నిండా తిన్నాను అన్నాడు. నేను కడుపు నిండిన తర్వాత ఇక్కడికి వచ్చిన మరొక బిచ్చగాడికి ఇచ్చి, మూర్ఖుడు ఎప్పుడు దేవుడిస్తాడు అని చెబుతూనే ఉంటాడు, దానిని తీసుకొని తినమన్నాను అన్నాడు. రాజు నవ్వుతూ అన్నాడు, ఖచ్చితంగా దేవుడే అతనికి దానిని ఇచ్చాడు అని. ఈ కథ ద్వారా మనం ఏం గ్రహించాలంటే, మనుషుల్ని నమ్ముకున్న వారికి ఆ పూట మాత్రమే కడుపు నిండుద్ది, దేవుని నమ్ముకున్న వారికి దరిద్రమే పోయింది. మనిషిని నమ్ముకున్న వారికి చేతికి వచ్చిన బంగారు నాణెం కూడా జారిపోయింది. కానీ భగవంతుడిని నమ్ముకున్న వారికి భవిష్యత్తే మారిపోయింది. ఎవరికైనా ఆ పరమాత్మే రక్షకుడు, మనం రక్షకులం కాము, మనల్ని ఎవరూ రక్షించలేరు అనే నిజాన్ని తెలుసుకొని జీవిద్దామా? జై గోవిందా.